ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు అయితే వదిలిపెట్టట్లేదు గాయస్. ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నారు. అమ్మో, ఈ వాన్లో వచ్చి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాలంట. అంగోండి, కార్ ఇన్సూరెన్స్ వాళ్ళు అస్సలు వదలట్లేదు. అబ్బా, ఈ స్మెల్ ఏంది? వావ్, ఎవరైతే ఫుడ్ వండుతున్నారు. రే షించాన్, డోరేమాన్, మీరేమైనా వండుతున్నారా? ఊరే బాబు, నేనేం అడిగాను రా, ఏం వండుతున్నారా అడిగా అంతే. అరే బర్గర్! అరే రే రే షించాన్, ప్లీజ్ ఈ రా, నా ఫేవరెట్ బర్గర్ రా. రే అంతేనా షించాన్? మీరు నా కాడ కనుక ఇంకోసారి వచ్చి నేను తెచ్చుకుంటే ఫుడ్ అడిగారనుకో, అంతే, మీకు ఒక పీస్ కూడా ఇవ్వను, ఓకేనా? అరే డోరేమాన్, నువ్వైనా చెప్పురా కాస్త. లేదు జైలన్నా, ఇది నాకు షించాన్కి మాత్రమే. అంత కావాలనుకుంటే నువ్వు బయటికి వెళ్ళి కనుక్క, సరేనా? మా కాడ మాత్రం అడగబాకు, అంతే. అంతేనా షించాన్, డోరేమాన్? సరేరా, మీరు బర్గర్ తింటున్నారు, నేను ఈ వాతావరణంలో ప్రశాంతంగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని బజ్జీలు తింటాను. అంతేనా గాయస్? అసలు వాన్లో బజ్జీలు తినాలి కానీ బర్గర్ తింటారు ఎవరైనా? బుర్రున్నోళ్ళు. అయితే బజ్జీలు వేసుకుందాం. అబ్బా, చాలా ఆకలి వేస్తుంది. వాము, పిండంతా బర్గర్కి వాడేశారంట గాయస్. సరే, నాకేంది, బయట షాపులు లేవా ఏంది? ఇంట్లోనైనా ఏంది చేసుకునేది? బయట వెళ్ళి బజ్జీలు తెచ్చుకొని ఒక 10 రూపీస్కి 3 వస్తాయి. బజ్జీలు తెచ్చుకున్నాం అనుకోండి, అంతే, ఇంకా వీళ్ళు ఏడ్చి ఏడ్చి చేస్తారు. మామూలుగా ఉండదు. మరి మిర్చి బజ్జీ తెస్తే సరిగ్గా ఉండేది గాయస్. ఆ షించాన్ గాడికి అయితే చాలా ఇష్టం. వాడికి ఇష్టమైంది తెస్తాను నేను. నాకు ఇష్టమైన దాంతో ఆడుకుంటున్నారు కానీ నన్ను, వీళ్ళకి ఇష్టమైన దాంతో ఆడుకుంటా వీళ్ళని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఫాస్ట్గా వెళ్దాం షాప్ కాడికి వెళ్ళి తర్వాత బజ్జీలు తీసుకొని ఇంటికి వచ్చి వీళ్ళని ఎక్కిరిద్దాం. ఓయ్, షాప్ కాడికి అయితే మాటల్లోనే వచ్చేసాం గాయస్. ఓకే, ఇక్కడైతే చాలా షాపులే ఉన్నాయి. ఏయ్, ఏంటి ఇక్కడ షాప్ అయితే క్లోజ్ చేసింది గాయస్. ఇక్కడ అన్నని అడుగుదాం. అన్న, ఒక ప్లేట్ బజ్జీ అన్న. తమ్ముడు, మా కాడైతే బజ్జీలు లేవు, పక్క కొట్లో అయితే వెళ్ళి అడుగు తమ్ముడు, మా కాడ ప్రస్తుతానికి లేవు. ఓకే, ఇంకేం చేద్దాం, అన్న దగ్గర వెళ్ళి అడుగుదాం, చాలా రష్ ఉంది. అన్న, ఒక ప్లేట్ బజ్జీ అన్న, తొందరగా ఆకలేస్తుంది. తమ్ముడు, నా కాడ కూడా బజ్జీలు అయిపోయాయి కన్నా, నువ్వైతే వేరే షాప్కి వెళ్ళడం ఇంకా ఏం చేసేది లేదు. నా వాడిని వేరే షాప్కి వెళ్ళు, వాన పడుతుంది కాబట్టి అందరు తీసుకెళ్ళిపోయారు, వేరే షాప్కి వెళ్ళు. ఓకే గాయస్, అక్కడ బజ్జీలు లేవంట. మరి ఇక్కడ షాప్ ఉంది. ఇక్కడైతే ఒక తాతగారు ఉన్నారు. ఏంటి, ఒక్కళ్ళు కూడా లేరు షాప్ కాడ. తాతగారు, ఏంది మీ షాప్ కాడ అంత రష్ లేదు? అందరికి షాప్ కాడ అంత రష్ ఉంటే ఏమంటే ఏం చెప్పను బాబు, ఆరోగ్యం బాలేదు, బండి పెట్టుకున్నాను. నేనంటే ముసలోడిని కాబట్టి నా కాడికి ఎవ్వరు రావట్లేదు బాబు. పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడికే వెళ్తున్నారు బాబు. కుర్రోళ్ళు పెట్టే కొట్టి దగ్గరికి ఈ మధ్య చాలా మంది వెళ్తున్నారు బాబు. తాతగారు ఒంట్లో బాగాలేనప్పుడు ఇంట్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చుగా, ఇక్కడికి ఎందుకు వచ్చి పని చేయడం? అవసరమా మొత్తం ఒంటి మీద తెచ్చుకోవడం, ఆరోగ్యం మీద తెచ్చుకోవడం? లేదు బాబు, నా భార్యకి ఒంట్లో బాగాలేదు, ఇంకా నాకు బాగాలేదు. నా భార్యకి చెప్పకుండా అయితే నేను వస్తున్నాను. నాకైతే రోజుకి వచ్చేది ఒక 100 రూపాయలే. అందులో 50 రూపాయలు రోజు నా భార్య మందులకే అయిపోయింది బాబు. మీరైతే వచ్చి ఏమైనా తీసుకో బాబు. ఎందుకు వచ్చావు బాబు? తాతగారు, నేనైతే మీకు ఒక 500 ఇస్తాను, తీసుకోండి తాతగారు. లేదు బాబు, నువ్వేమైనా ఇక్కడ కొనుక్కొని అప్పుడు నాకు సంతృప్తిగా ఉంటుంది బాబు.
అయ్యో తాతగారు అలాంటి ఏం వద్దు తాతగారు. ఈ 500 తీసుకోండి తాతగారు. ఇది నా వైపు నుంచి ఒక చిన్న సహాయం అనుకోండి తాతగారు. అనుకొని తీసుకోండి తాతగారు. మీకు ఏమైనా అవసరం అయితే కూడా నేను ఇస్తాను. దయచేసి ఏమాత్రం వద్దనకండి తాతగారు. పైగా అమ్మమ్మ గారికి ఒంట్లో బాలేదన్నారు. మీకు కూడా ఒంట్లో బాలేదన్నారు. తీసుకోండి తాతగారు. వద్దు బాబు, బాబు వెళ్ళమాకు బాబు, బాబు వద్దు బాబు. సరే బాబు, నువ్వైతే జాగ్రత్తగా వెళ్ళు బాబు, జాగ్రత్త. సరే తాతగారు మీ ఆరోగ్యం జాగ్రత్త, అలాగే అమ్మమ్మ గారు ఆరోగ్యం జాగ్రత్త. ఓకే గాయ్స్, మనం అయితే ఇప్పుడు బజ్జీ తీసుకున్నాం. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఫాస్ట్గా ఈ బజ్జీలు తీసుకొని వాళ్ళని ఏడిపియాలి. ఓకే, తాతగారికి అయితే 500 కూడా ఇచ్చేసాం. అండ్ ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసాం. వీళ్ళు అయిపోయారు గాయస్. ఎందుకు నాకు బర్గర్ ఇవ్వరారా? వస్తున్నా ఆగండ్రా. అరే ఎవరు ఇంటికాడా? ఓ మై గాడ్, దొంగల్లా ఉన్నారు. ఎవరబ్బా వీళ్ళు? గన్లు పట్టుకొని ఉన్నారు. ఇంకా గుద్దేయడమే, వెనకాలకి రేసి ఇచ్చి గుద్దేయడమే. ఫాస్ట్గా అయితే వెళ్ళి అది గుద్దేయడం ఏంట్రా మీరు? అరే డోరేమోన్ కానీ మోకాళ్ళండి ఇచ్చారు. అప్పు లేచావు మళ్ళీ పడు కింద పడాలి. అది ఏంట్రా నువ్వు గన్ను పెడుతున్నావు? అమ్మో ఏంటి? అబ్బా అరే ఇటున్నారా నేను? ఇటున్నా నేను. అరే ఎటు చూసినా ఏంటి మళ్ళీ లేచాడు? ఏంట్రా మళ్ళీ లేచావు? దెబ్బలు చాలేదా? ఇంకో సావు. అరే డోరేమోన్, ఎవర్రా వీళ్ళంతా అసలు? ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు? అరే జోయిలన్న, వీళ్ళైతే చాలా పెద్ద ముఠ. ఇది చాలా పెద్ద దొంగలు. న్యూస్ లో కూడా చూశాను. కానీ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం, మన షిన్చాన్ గారికైతే వీళ్ళు తలలో బుల్లెట్ దించారు. నాకు చాలా భయం వేస్తుంది. తొందరగా రా, ఇంట్లో కొన్ని సామాన్లు తీసుకుపోతుంటే వీళ్ళకి లొంగిపోయా. అందుకే వీళ్ళు ఇక్కడ ఆగారు. నువ్వు వచ్చి వీళ్ళని గుద్దేశావు. తొందరగా షిన్చాన్ దగ్గరికి వెళ్దాం పా. ఏంటి? షిన్చాన్ గాడికి తల్లో బుల్లెట్ దించారా? అరే తొందరగా దారి చూపిరా, పెళ్లి కొడుకులాగా నడుస్తున్నావు. తొందరగా పారా బాబు. ఓ మై గాడ్ గాయ్స్, ఇదేంది? షిన్చాన్ గారి తల్లో బుల్లెట్టా? వాడు వెనకాల అక్కడ పడున్నాడంట. ఓ మై గాడ్, అరే యార్, జస్ట్ మిస్ వీడిని కూడా చంపేసేవాళ్ళేమో. రే షిన్చాన్, ఓ మై గాడ్, అరే ఫాస్ట్గా పారా. జోయిలన్న, నువ్వు తొందరగా రావయ్య. స్వామి ఎక్కడున్నావు? తొందరగా రా, ఇంకో షిన్చాన్ గాడు. తొందరగా రా. అరే షిన్చాన్ గాడు, ఓ మై గాడ్, ఫాస్ట్గా వీణైతే నా భుజం మీద ఎక్కించుకొని ఇంట్లో తీసుకెళ్తారే. డోరేమోన్ నువ్వు కూడా తొందరగా రారా. ఓ మై గాడ్, వీణైతే నా భుజం మీద ఎక్కించుకొని నా గాయస్ ఫాస్ట్గా ఇంట్లో బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ని అయితే పిలవాలి. అరే డోరేమోన్ తొందరగా రారా. ఓ మై గాడ్, షిన్చాన్కి ఇలా అయిద్దని అసలు అనుకోలేదే. ఓ మై గాడ్, అరే షిన్చాన్ ఇక్కడ జాగ్రత్తగా పడుకో. అయ్యో డాక్టర్ ఇదే నెంబర్. హలో డాక్టర్ గారు, త్వరగా రండి, ఎమర్జెన్సీ. మీరైతే ఫాస్ట్గా రండి డాక్టర్ గారు, టైం లేదయ్యా స్వామి, తొందరగా రండి. A few moments later. డాక్టర్ గారు, మా షిన్చాన్ అయితే బతకాలి. ఏదో ఒక విధంగా చేసి బతికేయండి. తొందరగా చూడండి డాక్టర్ గారు. చూస్తున్నా. ఓ మై గాడ్, ఇంత దారుణంగా బుల్లెట్ దిగిందేందయ్యా స్వామి? అసలు నువ్వు అన్నవా లేకపోతే ఏందయ్యా అలా వదిలేసి వెళ్తావు పిల్లల్ని? ఏం చేస్తున్నావు అసలు? పాపం ఆ చిన్న పిల్లలు, వాళ్ళంటే ఏదో మాటలు అంటారు. నువ్వేందయ్యా ఈ బుల్లెట్ తీయడానికి అయితే ఇప్పుడు ఒక ఆపరేషన్ అయితే చేయాలి. ఆపరేషన్కి దగ్గరగా ఒక 100 కోట్లు అయితే కావాలి. 100 కోట్లు ఇస్తే ఆపరేషన్ చేస్తా, లేకపోతే ఇంకా నేనైతే వెళ్ళిపోతాను. 100 కోట్లు ఇవ్వు, లేకపోతే ఇంకా ఆపరేషన్ చేస్తాను. ఇవ్వకపోతే ఇంకా చెయ్యను. డాక్టర్ గారు, ఇప్పటికిప్పుడు 100 కోట్లు అంటే ఎలా డాక్టర్ గారు? మీరైనా అర్థం చేసుకోండి డాక్టర్ గారు. నాకు అవన్నీ ఏం తెలియదు అయ్యా. డాక్టర్ కాబట్టి 120 crores అయితే 20 crores తగ్గించా నీకు. నాకైతే 100 కోట్లు కావాలి, లేకపోతే ఇంకా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. ఓకే మరి, ఉంటా మరి. 100 కోట్లు అయితే రెడీగా ఉంచు, అప్పుడైతే ఆపరేషన్ చేస్తా. ఓ మై గాడ్, 100 కోట్ల. సరే ఇప్పుడైతే మనం మైకిల్ గారికి ఫోన్ చేద్దాం, వాడి దగ్గర ఉంటాయేమో. ఓకే మైకెల్. హలో మైకిల్, ఇంట్లోనే ఉన్నావా? అవునరా, ఇంట్లోనే ఉన్నాను, చెప్పు. సరేరా నేను వస్తున్నా, ఒక్క నిమిషం. అరే డోరేమోన్, నువ్వైతే ఇక్కడ షిన్చాన్ గారి దగ్గర జాగ్రత్తగా ఉండి
డాక్టర్ గారు నేనైతే 100 కోట్లు తీసుకొని వస్తాను. ఓకేనా డాక్టర్ గారు? ఓకే, ఫాస్ట్గా వెళ్దాం గాయస్. రే డోరేమోన్, షించాన్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే గాయస్, 100 కోట్ల మన ఇంటిని అమ్మితే ఒక 50 కోట్లు వస్తాయి. 50 కోట్లు సరిపోవు కాబట్టి మీరే కదరా మా షించాన్ గడికి బుల్లెట్ దింపుతారా? బుల్లెట్ దింపుతారు ఎదవల్లారా. ఓకే గాయస్, మైకిల్ గాడి ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే, ఫాస్ట్గా లోపలికి వెళ్దాం. ఇక్కడే ఉండుంటాడు. నాకైతే ఏడుపు వస్తుంది. 50 కోట్లు సరిపోవు, మన ఇల్లు అమ్మితే 50 కోట్లు వస్తాయి. రే మైకిల్, అరే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. ఏం రాబోయే చెప్పురా, తొందరగా చెప్పురా బాబు. ఏం లేదురా, మన షించాన్ గాడికి అయితే కొంతమంది గూండాలు వచ్చేసి తల మీద బుల్లెట్ అయితే దించారురా. ఇప్పుడు ఆపరేషన్ చేసి తీయాలన్నారు. అదైతే ఒక 100 కోట్లు అయిద్దంటారు ఆపరేషన్కి. నా కాడైతే ఇళ్ళమ్మతే ఒక 50 కోట్లు వస్తాయి. 50 కోట్లు సరిపోవు, ఇంకో 50 కోట్లు ఎలాగోలా అరేంజ్ చేయరా. నా కాడ ఎక్కడుందిరా? సరేరా, షించాన్ కోసం అంటున్నావు కాబట్టి నేనైతే నా ఇల్లు నమ్మితే ఒక 40 కోట్లు వస్తాయి రా. అప్పుడు ఇంకో 100 కోట్లు ఎలాగోలా సంపాదిద్దాం రా. ఇంకో 10 కోట్లు ఎలాగోలా సంపాదిద్దాం రా. అరే మైకిల్, నేను చెప్తుంది అదేరా, సంపాదించడానికి టైం లేదురా. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదురా. నీళ్ళు అమ్ముతా అంటున్నావు, నువ్వు చాలా మంచివాడివిరా. కానీ ఒక 50 కోట్లు వచ్చినా బాగుండేదిరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఓరి జోయల్, ఏం కొనుగోలు పడిపోకురు. నాకు ఆడైతే ఒక ప్లాన్ ఉంది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు. ఫ్రెండ్ కార్డు నాకు తెలిసిన ఒక ఆయన అయితే ఉన్నాడు. ఆయన అయితే గోల్డెన్ కార్డ్స్ అమ్ముతాడు. ఆయన దగ్గర ఒక 10 కోట్లు అప్పు తీసుకుంటే సెట్ అయిపోయింది అంతా. ఒక ఫాస్ట్గా బండి తీరు, మనం వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 10 కోట్లు అడుగుతాం ఎలాగోవాలో. సరేనా రా జోయల్? అరే థ్యాంక్ యూరా మైకిల్. చూసుకోరా బాబు. అయ్యో సారీ మైకిల్, అయితే త్వరగా రా, మరి వెళ్దాం. నాకైతే ఏం చేయాలో అర్థం కాక బండి నిలబెడితే అలా తిప్పుతున్నాను. ఓకే, నువ్వు చెప్పిన ఆయన పేరేంది? వాడి పేరు ఏంటంటే నిఖిల్ రా. వాడి పేరు నిఖిల్. ఇప్పుడు వాడి షోరూమ్ దగ్గరికి అయితే వెళ్దాము. వాడైతే గోల్డెన్ కార్స్ మామూలుడు కాదు, గోల్డెన్ కార్స్ అమ్ముతున్నాడు. చాలా రేరెస్ట్ కలెక్షన్ అవి కూడా. ఆడకు వెళ్ళి మనం అయితే అంతా కనుక్కుందాం. ఓకే, తొందరగా పదా, వెళ్దాం ఫాస్ట్గా. ఓకేరా, వచ్చాం ఇక్కడ షోరూమ్ దగ్గరికి. నిఖిల్ అంట ఎవరు? ఓకే, ఆయన అయితే మనకి డబ్బులు ఇస్తే చాలు, ఒక 10 కోట్లు ఇస్తే చాలు, ఇంకా మనం అయితే హ్యాపీగా ఆపరేషన్ చేయించుకోవచ్చు. నాకు ఇల్లు ఏం వద్దు గాయస్, షించాన్ గాడి ప్రాణమే కావాలి. ఓకే, అండ్ మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ, కామెంట్ కూడా చేయండి గాయస్, షించాన్ బ్రతకాలని. ఇదేనారా మైకిల్ షోరూమ్? ఇదేరో జోయల్, కానీ షోరూమ్ అయితే క్లోజ్ చేసిందా. ఇంకో వీడి గోల్డెన్ కార్డ్స్ మామూలు ఉండవు. వామ్మో, వీడి గోల్డెన్ కార్డ్ చూడరా, రేరెస్ట్ కలెక్షన్, టాప్ రేరెస్ట్ కలెక్షన్స్ మామూలు కాదు. ఇదిరా మరి వీడి షోరూమ్ అయితే. మరి ఇప్పుడు వీడైతే లేడు, ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. అరే మైకిల్, నీకు అతని ఇల్లు తెలుసారా? తెలిస్తే చెప్పురా, అతని ఇల్లు దగ్గరికి అయితే వెళ్దాం. నాకైతే తెలుసురా. పద, ఇంకా నేనైతే చెప్తా ఉంటాను ఎటు వెళ్ళాలో. ఓకే, తొందరగా పద. వాడి ఇంటికి అయితే లొకేషన్ నీకు వాట్సాప్లో పెట్టాను చూడు, అది ఫాలో అవుతూ వెళ్ళిపో. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం లొకేషన్ అయితే చూసుకుంటూ వెళ్తున్నాం. చాలా ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. నేను లొకేషన్ ఆగిపోయింది సడన్గా. ఇది ఎక్కడరా మైకిల్, నీకు తెలిసే ఉండిద్దిగా. లెఫ్టా లెఫ్టా ఏళ్ళు ఇదేనా? ఓకేరా, వెళ్దాం ఫాస్ట్గా. సరే బాబు, నువ్వే కార్ నుంచి దిగడం లేట్ చేస్తున్నావు. తొందరగా దిగరా బాబు, పెళ్లి కొడుకులా దిగుతున్నావు. సారీ, నేను ఇంకో దిగానురా. ఓకే, నేనైతే వచ్చా. మరి ఆయన ఎక్కడో కనిపించట్లేదురా. నిఖిల్ ఎక్కడున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఒరే, ఇక్కడే ఉండి నేను మాట్లాడేసి వస్తావు, సరేనా? నిఖిల్ ఎలా ఉన్నారా, బాగున్నావా? వెరీ అర్జెంటుగా నాకైతే ఒక 10 కోట్లు కావాలరా. ఒక చిన్న పిల్లోడు ఆపరేషన్ అయితే చెయ్యాలి. ఇంకో వెనకాల ఉన్నాడు అతని తమ్ముడు, చాలా పాపం ఆ చిన్నపిల్లోడు, తలకి బుల్లెట్ అయితే తగిలింది. ఇప్పుడైతే ఆపరేషన్ చేయాలి. ఒక 10 కోట్లు కావాలరా. 100 కోట్లు అడిగారు, నా కాడ 40 కోట్లు ఉన్నాయి. వాడి కాడ ఏమో 50 కోట్లు ఉన్నాయి. నువ్వు ఒక 10 కోట్లు సహాయం ఇరా. ఎలా కనిపిస్తున్నారా నీ కంటికి?
లాస్ట్ టైం డబ్బులు ఇవ్వండి నాకు ఇచ్చావరా? నా కార్ దొంగతనం చేసిందే కాకుండా చెప్పరా? నా కార్ దొంగతనం చేసిందే కాకుండా మళ్ళీ నీకు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలా? చిన్న పిల్లోడి ప్రాణం లేదు, పెద్ద పిల్లోడి ప్రాణం లేదు. వెళ్ళిపో. ఏ పిల్లోడైతే నాకెందుకురా? అసలు నా ఇంటికి ఎందుకు వచ్చాడు? వెళ్ళండి. అరే అది కాదురా నిఖిల్, అంత ముందంటే తెలియక తప్పు చేశారా? ప్లీజ్ అరే, చిన్నపిల్లడి ప్రాణం రా. నీకు కూడా ఎవరో ఒకరు పిల్లలు ఉండే ఉంటారు కదా, ఆలోచించురా. చిన్నపిల్లడి ప్రాణం రా, పసిపిల్లోడు నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేవాడు రా వాడు. ప్లీజ్ రా, వాడిని అయితే వాడికి డబ్బులు ఇరా ప్లీజ్ రా. ఇప్పుడైతే వాడు ఆపరేషన్ అర్జెంట్గా చేయాలి, తొందరగా డబ్బులు ఇరా. నీకు దండం పెడతా, తొందరగా డబ్బులు ఇరా ప్లీజ్ రా. చిన్న పిల్లోడు రా, అర్థం చేసుకోరా. వెళ్దామంటే అర్థం కాదా? వెళ్ళండి వెళ్ళండి, అసలు వెళ్ళా. జోయల్ నాతో పాటు వచ్చేయరా. అసలు వాడిని అడగదమే తప్పురా. నా చెప్పుకున్నాను నేను చల్లని కొట్టుకోవాలి. వాడిని అడగదమే తప్పురా. అరే నీ తప్పేం లేదు మైకిల్, నువ్వైతే వీలైనంత సాయం అయితే చేశావు. మిగతా 10 కోట్లు ఇప్పుడు ఎలా తేవాలి దేవుడా? నాకు అర్థం కావట్లేదు. నువ్వే సాయం చెయ్యవయ్యా స్వామి, ప్లీజ్ దేవుడా. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం, వెనకాల ఆ తాతే కదా, టీ కొట్టు తాత. అరే బజ్జీ అన్న, బజ్జీ తాత. ఓయ్ నువ్వేనా? ఇదేంటి పళ్ళు అమ్ముకుంటున్నావు? అవును బాబు, నాకైతే దేవుడు మంచి సహాయం చేశాడు. కాస్త దగ్గైతే ఉందంతే బాబు. నాకైతే దేవుడు మంచి సహాయం చేశాడు. ఇక్కడున్న పళ్ళ షాప్ నాదే బాబు. దేవుణ్ణి ప్రార్థన చేశా, ఆయన అయితే నాకు పెట్టుకోవడానికి మంచి పళ్ళ షోరూమ్ అయితే ఇచ్చాడు. తాతగారు ఈ షోరూమ్ ఈ షాప్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది తాతగారు. కాకపోతే ఏం లేదులే తాతగారు, నేను వెళ్ళేసి వస్తాను. నీ మొహం ఏదో బాధ కనిపిస్తుంది, ఏంటో చెప్పు బాబు, నేనున్నాగా, చెప్పు. ఏం లేదు తాతగారు, మొన్న ఇందాక వచ్చేటప్పుడు చెప్పా కదా తాతగారు, 2 తొందర పిల్లలు ఉన్నారని. అందులో ఒకడికి తల మీద బుల్లెట్ దిగింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. 100 కోట్లు అడిగాడు డాక్టర్ ఏమో ఆపరేషన్ చేయడానికి. నా కాడ 50 కోట్లు, నా వెనకాల ఫ్రెండ్ కాడ 40 కోట్లు ఉన్నాయి. మిగతా 10 కోట్లు ఎలా తీసుకురావాలో నాకైతే అర్థం కావట్లేదు తాతగారు. అందుకే మీకు చెప్పినా మీరేం చేస్తారులే అని నేను మీకు చెప్పలేదు తాతగారు. బాబు, నువ్వు వెళ్ళే పని నీకు విజయాన్ని తెస్తుంది. నేను చెప్తున్నాగా, జాగ్రత్తగా వెళ్ళు బాబు, శుభం కలిగిద్ది. నేను చెప్తున్నా కదా, నువ్వు చేసే ప్రతి పనులు దేవుడైతే అడుగు పెడతానే ఉంటాడు. నాకు సహాయం చేసినట్టు నీకు కూడా సహాయం చేస్తాడు. ఆ బాబుకైతే 10 కోట్లు దొరికిద్ది. శుభం బాబు, శుభం. ధన్యవాదాలు తాతగారు. సరే తాతగారు, ఇంకెళ్ళొస్తాను. మైకిల్ మైకిల్. ఇప్పుడైతే మనం కారు ఎక్కుదాం గాయస్. తాతగారు అయితే వెళ్ళే ప్రతి అడుగులో దేవుడు సహాయం చేస్తారని అన్నారు. సరే మరి మనమైతే మన ప్రయత్నాన్ని కూడా ఆపకూడదు కదా. అండ్ మైకిల్ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా. అరే నాకు తెలిసిన ఇంకో వ్యక్తి ఉన్నాడు రా, అతని దగ్గరికి వెళ్దాం. వాడి పేరు శ్యామ్, వాడైతే కన్ఫర్మ్ ఇస్తాడు రా, శ్యామ్ గాడు. సరేరా మనమైతే వెళ్దాం. శ్యామ్ అంట గాయస్. ఓకే ఫాస్ట్గా వెళ్దాం. ఓకే ఈ వాన అయితే ఇంతే పడుతూ ఉంది. క్లైమేట్ మారితే అంత బాగుండిద్ది. అవునరా జోయల్, క్లైమేట్ మారితే చాలా బాగుండిద్ది. ఈ వాన చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది, షించాన్ గడికి ఏమైనా అయితేమో అని. క్లైమేట్ మారితే బాగుండిద్ది రా జోయల్. అవునరా మైకిల్, క్లైమేట్ మారితే చాలా బాగుండిద్ది. ఇదేంటి ఇలా మనసులో అనుకుంటున్నాం, వెంటనే వర్షం ఆగిపోయింది. ఓ మై గాడ్, ఇది ఎక్కడి మాసరా మామా, నేనైతే అసలు ఎప్పుడు చూసుకోలేదు. ఓకే ఫాస్ట్గా అయితే మనం వెళ్దాం. అబ్బా వీళ్ళందరూ ఎందుకు అసలు అడ్డొస్తూ ఉంటారు ఈ ఎదవలు. జోయల్ ఒకసారి బండి దిగురా, నువ్వు గుర్తున్నా వెహికల్ చూడరా, ఏ కలర్ లో ఉండాల్సిన ఏ కలర్ అయిపోయినా. ఇందులో చూసినప్పుడు అయితే వైట్ బ్లాక్ చూసావా, ఇప్పుడు చూడు గోల్డెన్ కలర్ లో మారిపోయింది జోయల్.
ఓ మై గాడ్, ఏం జరుగుతుందిరా జోయల్? అదే నేను చూస్తున్నాను మైకిల్, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇది రియల్ గోల్డ్. ఓ మై గాడ్, రియల్ గోల్డ్ రా మైకిల్. ఓ మై గాడ్, ఏదో జరుగుతుంది. ఇందాక తాత వెళ్ళేటప్పుడు శుభం అన్నాడు కదా. ఒక్క నిమిషం, వేరే వెహికల్స్ని కూడా మనం పట్టుకొని చూద్దాం, అప్పుడైతే తెలిసిపోయిద్ది. ఓకే, ఈ వెహికల్ని అయితే పట్టుకొని చూద్దాం. ఓరే, గోల్డెన్గా మారిపోయింది. ఓ మై గాడ్. ఒరే జోయల్, నీ చేతిలో ఏదో మాయ ఉందిరా. ఓమ్మో జోయల్, ఇంక మన బాధలన్నీ తీరిపోయినట్లేరా. చూస్తుంటే నాకు అంతే అనిపిస్తుంది మైకిల్. అదేంది, జస్ట్ ఇలా టచ్ చేశాను, గోల్డ్లోకి మారిపోతుంది వెహికల్. ఓ మై గాడ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వామ్మో. అండ్ ఇంకా షించాన్ గడ్ ఆపరేషన్ కూడా ఇంకా ఈజీగా చేసేయచ్చు. అసలు నాకు అర్థం కాదా, ఇది ఎక్కడి మాత్రం ఇంకో ఇది మారిపోయింది. నాకు తెలిసి ఆ తాత కొంపతీసమైన దేవుడా ఏంది. ఇందాక శుభం అని చెప్పాడు, నాకు తెలుసు ఆ తాత దేవుడు అనుకుంటా. అవునరా జోయల్, ఆ తాత దేవుడేమోరా. వామ్మో. వామో, పోలీసులు కాపాడండి, వీళ్ళు నా వెహికల్ తీసుకున్నారు, పోలీస్కి చేస్తా ఆగరా ఎదవా. అక్క సారీ అక్క, నీ కార్ మళ్ళీ నీకు తెచ్చిచ్చేస్తా. ఓకే గాయ్స్, ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్దాం మనమైతే. నాకు తెలిసి అతను దేవుడే అనుకుంటా. ఓ మై గాడ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫాస్ట్గా వెళ్దాం, ఇంకేం చేయకూడదులే అండి. ఓకే రే మైకిల్, ఇక్కడైతే ఒక 2 కార్లను గోల్డెన్గా మార్చేశాను. ఇంకో కార్ని మారుస్తాను. ఈ 3 కార్లని తీసుకుపోయి నువ్వు అయితే అమ్మేసి మనీ రూపంలో తెచ్చి షించాన్ గడ్ ఆపరేషన్ అయితే చెయ్యి. ఓకేనా, చేపి షించాన్ గడ్ ఆపరేషన్ ఒక మంచి పని చూసుకొని వస్తాను. అసలు పని ఉంది. ఓ, ఈ కార్ చాలా క్యూట్ ఉంది. ఓరే, ఇది కూడా మారిపోయింది. అర్థమైపోయింది, మనకి ఏదో పవర్స్ అయితే వచ్చేసాయి. చాలా క్యూట్ ఉంది కారు. సరేరా మైకిల్, నువ్వు మాత్రం జాగ్రత్త, షించాన్ గడ్ జాగ్రత్త, సరేనా? రే జోయల్, నేనేసి షించాన్ గడిని జాగ్రత్తగా చూసుకుంటా, కానీ నువ్వు జాగ్రత్త. నీలో ఏదో మహిమలు ఉన్నాయి. గూండాలందరికీ ఇప్పుడు నీ మీద కళ్ళు. నేను కిడ్నాప్ చేద్దామని. నువ్వైతే జాగ్రత్త రా, నేనైతే షించాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఓకే రా మైకిల్. వామ్మో, మనకైతే ఏదో పవర్స్ వచ్చేసాయి గాయస్. ఇది మాత్రం 200%. ఈ కార్ చూడండి ఇప్పుడు ఎలా మారిపోయిందో. ఇంకోండి గాయస్. సరేరా మైకిల్, మరి నేనైతే వెళ్ళేసి వస్తాను. షించాన్ గడ్ జాగ్రత్త. సరేరా, మరి నేనైతే చూసుకుంటాను, నువ్వైతే జాగ్రత్త రా జోయల్. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు ఆ తాత దగ్గరికి అయితే వచ్చేసాం. తాతగారు 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 చూడండి, మీరు శుభం అనగానే నా వెహికల్ గోల్డ్, నాకు ఏదో పవర్స్ వచ్చాయి తాతగారు. ఎలా ఎలా తాతగారు ఇదంతా, అసలు నాకు అర్థం. ఓ మై గాడ్, తాతగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓడి, ఓ మై గాడ్, తాతగారు ఎక్కడికి వెళ్ళిపోయారు గాయస్. నాకు తెలుసు ఆయనైతే దేవుడే గాయస్. దేవుడా, థ్యాంక్ యూ దేవుడా, నీ రుణం ఈ జన్మకి మర్చిపోలేను. వామ్మో, దేవుడు వచ్చి వరం ఇచ్చాడంటే ఓ మై గాడ్, చాలా ఆనందంగా ఉంది గాయస్. వామ్మో, నాకైతే ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఉంది. ఓకే, ఫాస్ట్గా వెళ్దాం. ఓకే ఓకే గాయస్, మనమైతే ఫాస్ట్గా వెళ్దాం. Tomorrow. చెప్పండి, ఒక్కొక్కరికి ఎంతెంత కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను. సార్ మాకైతే అది ఎంతో కాదు సార్, ముగ్గురికి తలా 15 లక్షలు ఇస్తే అది చాలు సార్. ఓకేనా సార్? సర్లే కానీ ఇస్తాను, కానీ మీ గొంతే సార్ కాస్త డిఫరెంట్గా ఉంది. సర్లే, నాకెందుకులే కానీ. ఓకే గాయస్, మనం అయితే వీళ్ళకి డబ్బులు ఇచ్చేద్దాం. ఓకే, ఇచ్చేసాం కూడా. అండ్ వెళ్ళండి అన్న, వెళ్ళండి, ఇంకా పని చూసుకోండి. ఓకే గాయస్, షించాన్ గడ్ ఆపరేషన్ కూడా సక్సెస్ అయిపోయింది. అండ్ నేనైతే ఒక న్యూ బిల్డింగ్ రెడీ చేపిస్తున్నా. అండ్ గాయస్, చూసారా, నా కోటు గోల్డ్ అండ్ నా షూ లేస్ కూడా గోల్డ్. అండ్ ఇక్కడైతే రోలెక్స్, ఈ కార్ పేరు ఏందో నాకు తెలియదు గైస్, ఆర్తో వచ్చిద్ది. ఈ కార్ని అయితే కూడా గోల్డ్లో మార్చేసాం గైస్. అండ్ నేను ఒక బిల్డింగ్ కట్టిస్తున్నాను అన్నా కదా, కానీ అదే బిల్డింగ్ మీకు ఇప్పుడే రివీల్ చేయను. ఫస్ట్ అయితే మనం షించాన్ వాళ్ళని అయితే తీసుకొద్దాం. ఆపరేషన్ కూడా సక్సెస్ అయిపోయింది కాబట్టి షించాన్, డోరేమాన్, మన మైకీ గాడిని తీసుకొచ్చేద్దాం.
ఓ మై గాడ్, లిటరలీ క్రేజీ అయిపోతారు మీరైతే. రే షించాన్, ఎలా ఉందిరా ఇప్పుడు ఒంట్లో? జయలన్నా, నాకైతే చాలా బాగానే ఉంది కానీ ఇంటికి సర్ప్రైజ్ అంటున్నావు ఏంటన్నా అది? ఒరే సర్ప్రైజ్ ఎవరైనా చెప్తే బాగుండిద్దా? చూపిస్తా, కాసేపు ఓపిక పట్టు చూపిస్తా. గైస్, మీకు కూడా చూడాలని ఆసక్తిగా ఉందని నాకైతే అర్థమైంది. అండ్ అయితే మనం కట్టించిన స్థలం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంతకేం కట్టించావో చెప్పవయ్యా స్వామి. ఆగరా, ఆడియన్స్ కూడా చూస్తారు. అండ్ గైస్, మనం అయితే న్యూ షోరూమ్ అయితే కట్టించాం, కార్ షోరూమ్. అండ్ గోల్డెన్ కార్స్ ఉన్నాయి, నార్మల్ కార్స్ ఉన్నాయి. ఎవరికైనా నార్మల్ కార్స్ కావాలన్నా నార్మల్ కార్స్ని గోల్డెన్ కార్గా చేయాలన్నా చేసేస్తాను, ఎందుకంటే నా కాడ ఆ శక్తి ఉంది కాబట్టి. మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకోటి గైస్, మన కార్ కలెక్షన్స్ అయితే ర్యాంపేజ్ ఉన్నాయి, అంతే మామూలుగా లేవు. ఫైర్ అంటే ఎలా ఉందో అలా ఉంది గాయస్. మన కార్ కలెక్షన్స్ అయితే చూసుకోవచ్చు. అన్నీ నేను చాలా కష్టపడి తెప్పించాను, ఎక్కడ నుంచి కాదు, USA నుంచి తెచ్చాను. చాలా బాగుంటాయి కార్స్ అయితే. అండ్ బైక్స్ కూడా నేను మార్చగలను గోల్డెన్గా. ఈ కార్స్ ఇప్పుడు గోల్డెన్గా కూడా మార్చగలను. మన ఆడియన్స్ కూడా అడిగితే, ఆడియన్స్ మీకు కూడా కావాలా కార్స్? మీకు కూడా కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి కార్స్ అయితే చాలా తెచ్చేస్తాను. ఇంకో రాశించాను, బాగా ఆతతో పట్టావుగా, చూసావా? అండ్ ఇది గాయ్స్ ఇవాళ వీడియో అయితే. మీకు కనుక వీడియో నచ్చినట్లే అనుకుంటున్నా. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. అంటే బాయ్ బాయ్.